హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వర్మాస్ నాలెడ్జ్ హబ్. ఇవాళ నేను ఇన్కమ్ ట్యాక్స్ గురించి పూర్తి వివరాలు చర్చించాలనుకుంటున్నాను. ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఏమిటి, దీన్ని ఎన్ని దశలలో మనం పూర్తి చేస్తాము, ఒక ఫైనాన్షియల్ ఇయర్లో ఇన్కమ్ ట్యాక్స్ లెక్కించేటప్పుడు ఏ అంశాలను దృష్టిలో తీసుకోవాలి, వేటిని ఎర్నింగ్స్ కింద తీసుకుందాం, వేటిని డిడక్షన్స్ కింద తీసుకుందాం, దాంతోపాటు ఏ సెక్షన్ ప్రకారం మనం మినహాయింపులు చేసుకోవచ్చు, ఇలాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. ఎందుకంటే ఫిబ్రవరి నెల అనగానే ఇన్కమ్ ట్యాక్స్ యొక్క హడావుడి అనేది మనకు అన్ని డిపార్ట్మెంట్లలో కనిపిస్తుంది. ముఖ్యంగా టీచర్ డిపార్ట్మెంట్లోనైతే ఇన్కమ్ ట్యాక్స్ యొక్క హడావుడి కేవలం ఫిబ్రవరి నెలలో ఉంటుంది. కారణం ఏంటంటే ఈ నెలలో చేసేటటువంటి బిల్స్లో తప్పనిసరిగా ఇన్కమ్ ట్యాక్స్ డిడక్షన్స్ను జత చేసి బిల్స్ చేస్తారు. ఈ ఇన్కమ్ ట్యాక్స్ పూర్తి వివరాలు ఇప్పుడు మనం చూద్దాం. ఇన్కమ్ ట్యాక్స్ గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు 3 పదాలని మనం తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఒకటి, ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఏంటి. ఫైనాన్షియల్ ఇయర్ అని అంటే మనం ఇప్పుడు ఈ ఇన్కమ్ ట్యాక్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2020-21కు సంబంధించినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ని మనం ఫైల్ చేస్తున్నాం. ఫైల్ చేసేటప్పుడు, రిటర్న్స్ దాఖలు చేసేటప్పుడు 2021 అనేటటువంటిది మన ఫైనాన్షియల్ ఇయర్ అవుతుంది. అలా కాకుండా అసెస్మెంట్ ఇయర్ అంటాం. ఎప్పుడు అసెస్ చేస్తాము, మన ఇన్కమ్ ట్యాక్స్ని లాస్ట్ ఇయర్లో జరిగినటువంటి రాబడి, వ్యయము రెండింటిని దృష్టిలో ఉంచుకొని మనం వాటిని లెక్కిస్తాం. కాబట్టి అసెస్మెంట్ ఇయర్ 21-22 అవుతుంది. ఫైనాన్షియల్ ఇయర్ అంటే 2020-21 అవుతుంది. ట్యాక్సబుల్ ఇన్కమ్ అంటే ఏంటి? ట్యాక్సబుల్ ఇన్కమ్ అనగా మనకు వచ్చినటువంటి రాబడి, ఇన్కము, దాంతోపాటు డిడక్షన్స్, అన్ని రకాలైనటువంటి అన్ని కేటగిరీలో వచ్చేటటువంటి డిడక్షన్స్ పోను చిట్ట చివరిగా ఏ ఇన్కమ్ పైన అయితే, అంటే ఏ అమౌంట్ పైన అయితే ట్యాక్స్ పడాలో ఆ అమౌంట్నే ట్యాక్సబుల్ ఇన్కమ్ అని అంటారు. ఇప్పుడు ఒక టేబుల్ని మనం గమనిద్దాం. ఏ ట్యాక్సబుల్ ఇన్కమ్కు ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ట్యాక్స్ పడుతుంది అనేది ఇప్పుడు మనం గమనిద్దాం. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ రేట్స్ ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ 2020-21 చూద్దాం. ఒకసారి ఓల్డ్ రెజ్యూమే ప్రకారం ఇప్పుడు ఏజ్లో ఎంత అమౌంట్కు ఎంత ట్యాక్స్ పడుతుందో ఇక్కడ క్లియర్గా మీకు ఈ టేబుల్లో ఇవ్వడం జరిగింది. బిలో 60 ఇయర్స్ ఉన్న వాళ్ళకు ఈ స్లాబ్ రేట్స్ వస్తాయి. 2,50,000 వరకు నో ట్యాక్స్ అని, 2,50,000 నుంచి 5 lakhs వరకు 5% అని ఇలాగా మనకి ఆల్రెడీ ఇచ్చింది. ఒకవేళ 60 నుంచి 80 ఇయర్స్ మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు ఉంటే ఇక్కడ మనకి 2,50,000 ఉంటే ఇక్కడ 3 lakhs వరకు నో ట్యాక్స్ ఉంది. ఈ రకమైనటువంటి స్లాబ్ రేట్ మనకి ఇక్కడ వస్తుంది. అలాగే ఒకవేళ ఎబో 80 ఇయర్స్ అంటే మనకి ఇన్కమ్ ట్యాక్స్ మనకి ఇప్పుడు ఫైల్ చేస్తున్నటువంటి వ్యక్తి 80 ఇయర్స్ ఎబో ఉన్నట్లయితే వాళ్ళకి 5 lakhs వరకు నో ట్యాక్స్ ఉంది. తర్వాత 5 lakh నుంచి 10 lakh వరకు 20%, తర్వాత ఎబో 10 lakhs ఉన్నట్టయితే 30% అని ఈ స్లాబ్ రేట్స్ ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం చెలామణిలో ఉన్నటువంటి స్లాబ్ రేట్స్ ఇవి. సాధారణంగా ఇన్కమ్ ట్యాక్స్ని 4 క్వార్టర్స్లలో కట్టుకోవచ్చును. క్వార్టర్ అంటే 3 నెలల్ని కలిపి క్వార్టర్ అని అంటారు. 12 నెలల్ని 3 నెలలుగా 4 భాగాలుగా విభజించి ఇచ్చేస్తారు. దీంట్లో ప్రతి క్వార్టర్కి కూడా కంపల్సరీగా మనము ఈటీడీఎస్ అనేది చేసుకొని ఫైలింగ్ అనేది చేసుకోవచ్చును. ఒక సంవత్సరానికి సంబంధించినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ని ఎప్పుడు పూర్తి చేసినట్టుగా పరిగణిస్తామంటే ఈ ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ అనేది 3 దశలలో జరుగుతుంది. ఫస్ట్ స్టేజ్లో రిటర్న్స్ దాఖలు చేయడం అంటే ఏంటి, మనకు వచ్చినటువంటి ఇన్కము, తర్వాత డిడక్షన్స్, వీటిని అన్నిటిని చూపించుకొని మనకు ఎంత ట్యాక్స్ పడుతుందో అంత ట్యాక్స్ పే చేయడం అనేది మొదటి స్టెప్. నెక్స్ట్ స్టెప్గా ఈటీడీఎస్ అని అంటారు. ఈటీడీఎస్ని ఎవరు చేస్తారంటే డీడీఓ చేస్తారు. మనం కట్టినటువంటి ట్యాక్స్ అనేటటువంటిది ఒక సస్పెండ్ అకౌంట్లో ఉంటుంది. ఆ అకౌంట్ను పాన్కి జత చేసి, అంటే ట్యాన్ను పాన్కి రెండింటికి జత చేసి ఈ ఎంప్లాయ్ ఇంత ట్యాక్స్ పే చేశాడు అని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కు సమాచారం ఇచ్చేటటువంటిదే ఈటీడీఎస్. ఈటీడీఎస్ని డీడీఓ చేస్తారు. ఈటీడీఎస్ పూర్తి చేసుకున్న తర్వాతనే మనం కట్టినటువంటి అమౌంట్ మన 26AS అనేటటువంటి ఇన్కమ్ ట్యాక్స్ ఈ ఫైలింగ్ చేసేటటువంటి కాలం లోపలికి మనకి ఆ అమౌంట్ వచ్చి పడుతుంది. 3వ దశగా ఈ ఫైలింగ్ చేసుకోవాలి. ఈ ఫైలింగ్ అంటే ఏంటంటే మనం కట్టినటువంటి అమౌంట్ను ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి, అంటే టీడీఎస్లో మనకు అలాట్ అయినటువంటి అమౌంట్ను మన పాన్ నంబర్ పైన అటాచ్ చేయడాన్నే ఈ ఫైలింగ్ అని అంటాం. ఈ ఫైలింగ్లో మనము ఎలాగైతే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేస్తున్నామో ఇందులో ఉండే డీటెయిల్స్ అన్నిటినీ వెబ్సైట్లో పొందుపరిచి దానిని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కు అప్పచెప్పడమే ఈ ఫైలింగ్ అనేది. కాబట్టి ఒక వ్యక్తి యొక్క ఇన్కమ్ ట్యాక్స్ అనేది 3 దశలలో పూర్తి చేయబడుతుంది. ఇప్పుడు ఆదాయంగా పరిగణించబడే జీతభత్యాలు అంటే ఏ రకమైనటువంటి ఇన్కమ్ను ఇన్కమ్ లాగా పరిగణిస్తామో మనం ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనము ఆదాయంగా పరిగణించబడే అంశాలు ఏంటో చూద్దాం. ఇప్పుడు వేటిని ఆదాయంలాగా మనం పరిగణిస్తాం అనేది బేసిక్ పే, ఉద్యోగికి వచ్చినటువంటి బేసిక్ పే, డిఏ, తర్వాత హెచ్ఆర్ఏలో దేని పరిగణలోకి తీసుకుంటారు, ఇలాంటివన్నీ మళ్ళీ డీటెయిల్గా చేశాను. ఇప్పుడు ఐఆర్ని కానీ, ఒకవేళ ఐఆర్ ఇచ్చినట్లయితే, సిసిఐ ఇచ్చినట్లయితే దాన్ని సబ్సిస్టెన్స్ అలవెన్స్ అంటే సాధారణంగా సస్పెండ్ అయినప్పుడు అలాంటి సమయాలలో టెంపరీగా ఇచ్చేటటువంటి ఒక శాలరీ, అలాంటి అలవెన్సెస్ కానీ, మెడికల్ అలవెన్సెస్ కానీ, లేదా అడిషనల్ ఇంక్రిమెంట్స్ ఏదైనా వచ్చినట్లయితే, సరెండర్ చేసినట్లయితే కొందరు ఈ ఫైనాన్షియల్ ఇయర్లో
అంటే పోయిన మార్చి నెల నుంచి ఇప్పుడు వచ్చేటటువంటి ఫిబ్రవరి నెల ఆఖరి వరకు ఎవరైనా సరెండర్ చేసినట్లయితే వాటిని కూడా, తర్వాత సెలవు కాలపు జీతం ఒకవేళ సెలవు పెట్టుకొని మళ్ళీ జాయిన్ అయినట్లే దాన్ని కానీ, పీఆర్సీ బకాయిలు ఒకవేళ పీఆర్సీ ఏరియర్స్ కనుక వచ్చినట్లయితే ఇంతకుముందు వచ్చినాయి ఒక 2 years 3 years క్రితం వచ్చినాయి కాబట్టి వాటిని బకాయిలు కానీ, తర్వాత స్టెప్అప్ ఏదైనా చేసుకున్నట్టయితే వాటి యొక్క ఒకవేళ ఏరియర్స్ వచ్చినా కూడా, తర్వాత ఏఏఎస్ ఏరియర్స్ అంటే ఆటోమేటిక్ అడ్వాన్స్ స్కీమ్ అంటే 6 years 12 years 18 years యొక్క ఏరియర్స్ అమౌంట్ ఏదైనా వచ్చినట్లయితే వీటన్నింటిని మనం ఆదాయంగానే పరిగణిస్తాం. ఇప్పుడు ఆదాయంగా పరిగణించబడని అంశాలేవో మనము చూద్దాం. ఆదాయంగా పరిగణించబడినటువంటి అంశాలంటే ఈ ఈ మార్గాల ద్వారా వచ్చినటువంటి అమౌంట్ను మనం ఆదాయం కింద చూపెట్టవలసినటువంటి అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ రిటైర్మెంట్ టైంలో వచ్చేటటువంటి అమౌంట్ కావచ్చును, కొన్ని ఉన్నాయి, వాటిని ఇప్పుడు మనం లిస్ట్ లాగా చూద్దాం. ఇన్కమ్ ట్యాక్స్ సాఫ్ట్వేర్ను పూర్తిగా చూసే ముందు మనము కొన్ని విషయాల్ని మనం జాగ్రత్తగా గమనిద్దాం. అంటే వేటిని మనము ట్యాక్స్లో డిడక్షన్స్ రూపంలో చూపించకూడదు అనేది ఇప్పుడు చూద్దాం. పదవి విరమణ తర్వాత పొందేటటువంటి జీపీఎఫ్ కానీ, జిఐఎస్ కానీ, టీఎస్జిఎల్ఐ కానీ ఇలాంటి వాటిని మనము ఆదాయంగా పరిగణించకూడదు. దాంతోపాటు ఆ తర్వాత వచ్చేటటువంటి సంపాదిత సెలవులు కానీ లేదా అర్ధజీతపు సెలవులు కానీ, హాఫ్ పేస్ కానీ వీటిని చూపించకూడదు. తర్వాత కన్వేయన్స్ అలవెన్స్ నెలకు 3200, తల్లి తండ్రి భార్యా పిల్లలు ఆధారపడిన సోదరిమణులు మరియు సొంత వైద్య ఖర్చులకు పొందినటువంటి మెడికల్ రియంబర్స్మెంట్ను ఆదాయంగా చూపించవలసినటువంటి అవసరం లేదు. ఇది ఆల్రెడీ మనం పే చేసాం కాబట్టి వీటిని ఇన్కమ్ లాగా చూపించవలసినటువంటి అవసరం లేదు. ఎల్టీసీకి ఒకవేళ అమౌంట్ కనుక తీసుకున్నట్టయితే వాటిని చూపించవలసినటువంటి అవసరం లేదు. అలాగే ఎల్పిజిపై సబ్సిడీ కూడా చూపించవలసినటువంటి అవసరం లేదు. మనము పీ ట్యాక్స్ అనేది, తర్వాత టీఎస్జిఎల్ఐ ఇవి రెండింటిని మనం చూపిస్తాం ఇక్కడ. వీటిపైన అప్పుగా పొందినటువంటి సొమ్ము అంటే ప్రొఫెషనల్ ట్యాక్స్ టీఎస్జిఎల్ఐ పైన కానీ ఏదైనా అప్పుగా అంటే లోన్ లాగా తీసుకున్నట్లయితే అటువంటి వాటిని మనం ఆదాయంగా పరిగణించకూడదు. ఈ విషయాల్ని మనం గమనించినట్లయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అండర్ సెక్షన్ 16(1)(a) ప్రకారము ప్రస్తుతం 50,000 స్టాండర్డ్ డిడక్షన్. ఈ స్టాండర్డ్ డిడక్షన్ అంటే ఏంటంటే మనం వచ్చినటువంటి గ్రాస్లో మొట్టమొదటగా 50,000ను మినహాయిస్తారు. దీన్నే స్టాండర్డ్ డిడక్షన్ అని అంటారు. స్టాండర్డ్ డిడక్షన్స్లో ముఖ్యమైనటువంటిది అండర్ సెక్షన్ 16(1)(a) ప్రకారం 50,000 మినహాయింపు కలదు. అంటే అర్థం ఏంటంటే టోటల్ ఇన్కమ్ మన గ్రాస్ ఏదైతే ఉంటుందో దాంట్లో నుంచి 50,000ను మొదలుగానే దాంట్లో నుంచి మినహాయిస్తారు. తర్వాత సెక్షన్ 18(a) క్రింద వచ్చేటటువంటి రిబేట్ను ఆర్థిక సంవత్సరం అనగా ఇది ప్రతి సంవత్సరం మారుస్తుంటారు. ఇప్పుడు 2021 అంటే మనం చేస్తున్నటువంటి దానికి 5 లక్షల లోపు కనుక ట్యాక్సబుల్ ఇన్కమ్ ఉంటే, ఇప్పుడు మనకు ఆల్రెడీ తెలుసు ట్యాక్సబుల్ ఇన్కమ్ అంటే డిడక్షన్స్ అన్నీ పోను మిగిలినటువంటి ఏదైతే అమౌంట్ ఉంటుందో దాన్ని ట్యాక్సబుల్ ఇన్కమ్ అంటారు. ట్యాక్సబుల్ ఇన్కమ్ ఒకవేళ 5 లక్షలకు లోపుగా వచ్చినట్లయితే 12,500 వరకు రిబేట్ ఇస్తారు. అంటే 12,500 లోపు ట్యాక్స్ కనుక పడ్డట్టయితే దాన్ని జీరోగానే పరిగణిస్తారు. 12,501 అయినా సరే అప్పుడు మొత్తం ఈ స్లాబ్లో ఉన్నటువంటి ట్యాక్స్ లెక్కిస్తారు. ఇప్పుడు డ్రాయింగ్ అధికారి పరిమితిలో లేనటువంటి మినహాయింపులేవో చూద్దాం. ఇప్పుడు చాలా ముఖ్యమైనటువంటి ఒక విషయం ఏంటంటే డ్రాయింగ్ అధికారి పరిధిలో లేనటువంటి మినహాయింపులు. ఇంతకుముందు సాధారణంగా మెడికల్ ఎక్స్పెన్సెస్ అంటే వారిపైన అంటే ఉద్యోగస్తుని పైన ఆధారపడి ఉన్నటువంటి కుటుంబ సభ్యుల యొక్క మెడికల్ ఎక్స్పెన్సెస్ని క్లెయిమ్ చేసేవాళ్ళు. అంటే వాటిని ఖర్చుల కింద చూపించి వాటిని మినహాయింపును కోరేవాళ్ళు. ఇప్పుడు కూడా మినహాయింపు ఉంది, కానీ వీటిని డ్రాయింగ్ అధికారి పరిధిలో లేనటువంటి మినహాయింపుల జాబితాలో ఉన్నాయి. దీంట్లో 2 వస్తాయి, ఒకటి ఐటీజీ, ఒకటి ఐటీడీడీబీ అనే ఈ రెండింటిని డ్రాయింగ్ అధికారిలో యొక్క పరిధిలో లేనటువంటి వాటిగా పరిగణిస్తున్నారు. వీటిని ఇవేంటంటే వీటిని అనుమతించడానికి వీటిని ఫస్ట్ మనం పే చేయాలి. పే చేసిన తర్వాత వాటికి సంబంధించినటువంటి బిల్లులను మనం ప్రొడ్యూస్ చేసినట్లయితే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి మనకు ఆ అమౌంట్ వాపస్ వస్తుంది. దాంట్లో ఐటీజీ కింద ఏమొస్తాయంటే పిఎం రిలీఫ్ ఫండ్, సీఎం రిలీఫ్ ఫండ్ ఇవి మినహాయించి అంటే వీటికి 100% మినహాయింపు ఉంది. ఐటీజీ కేటగిరీ కిందనే వస్తాయి, కానీ వీటిని డ్రాయింగ్ అధికారి చేయవచ్చును. ఇవి కాకుండా ఐటీజీ కింద వచ్చేటటువంటి 50%, 30% మినహాయింపులు ఉన్నాయి. అంటే కొన్ని టెంపుల్స్కి కానీ కొన్నిటికి చందాలు ఇస్తారు. ఇలాంటి వాటిని మినహాయింపు కోరుకోవాలనంటే వాటికి సంబంధించినటువంటి ఫామ్స్ సబ్మిట్ చేసి తర్వాత వాటిని రిఫండ్ చేసుకోవచ్చును. తర్వాత ఐటీడీడీబీ కిందికి ఏమొస్తాయనంటే క్యాన్సర్, తలసేమియా, హిమోఫీలియా, నాడీ సంబంధ వ్యాధులు, ఎయిడ్స్ మరియు దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధులతో బాధపడుతున్నటువంటి వారు మరియు వారిపై ఆధారపడ్డటువంటి తల్లి, తండ్రి, భార్య, పిల్లలు, సోదరుడు, సోదరి వారికి వైద్య ఖర్చుల నిమిత్తము సుమారు 60,000 వరకు వీళ్ళు తీసుకోవచ్చును. అంటే దీన్ని కంపల్సరీగా ఫామ్ 10I అనేటటువంటిది
ధృవపరచాలి. ఈ ఫామ్ 10I అనేటటువంటిది సంబంధించినటువంటి ప్రభుత్వ డాక్టరు స్పెషలిస్ట్ మాత్రమే దీన్ని ధృవీకరిస్తారు. అప్పుడు మాత్రమే క్లెయిమ్ చేసుకోవచ్చును. ఒకవేళ 60 సంవత్సరాలు పైబడినటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి మన మినహాయింపును కోరుకుంటే వాళ్ళకు 80,000 ఇస్తారు. కానీ ఇది డ్రాయింగ్ అధికారి యొక్క పరిధిలో లేనటువంటి అంశం. పొదుపు పథకాలలో నిల్వకు 1.5 lakhs 1.5 లక్షల వరకు అనుమతి ఉంది. దీనినే 80C అని ఏ మినహాయింపులను మనం 80C కింద తీసుకురావాలనేది ఇప్పుడు చాలా క్లియర్గా చూద్దాం. ఇవన్నీ మనం తెలుసుకున్నట్లయితే మనం ఏ సర్టిఫికెట్లను ముందు రెడీ పెట్టుకోవాలి, ఏవే ఫామ్స్ని ముందు రెడీ పెట్టుకోవాలి, ఎక్కడెక్కడి నుంచి మనము సర్టిఫికెట్స్ మనం జమ చేసుకోవాలి అనేటటువంటి ఒక ప్రాథమిక అంచనాకు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ టాపిక్స్ వైజ్ చర్చించడం జరుగుతుంది. పొదుపు పథకాలైనటువంటి జీపీఎఫ్ కానీ జడ్పీజీపీఎఫ్ కానీ వచ్చును, పోస్టల్ ఎల్ఐసి కానీ వచ్చును, ఎల్ఐసి జిఐఎస్ సిపిఎస్ కానీ, నేషనల్ సర్వీస్ సర్టిఫికెట్స్ కానీ లేదా నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్స్ కానీ లేదా టీఎస్జిఎల్ఐఎస్ కానీ, తర్వాత ఎస్బీఐ లైఫ్ కానీ, తర్వాత ఇంటి రుణంపై చెల్లించు అసలు, మీకు హౌసింగ్ లోన్లో ఏది అసలు ఏది వడ్డీ దేనికి వస్తుంది అనేది మళ్ళీ నేను క్లియర్గా వేరే టాపిక్ కింద చేశాను. అంటే హౌసింగ్ లోన్లో కట్టేటటువంటి మెయిన్ ప్రిన్సిపల్ అమౌంట్ మనకి ఇక్కడ 1.5 lakhsలో కట్ అవుతుంది. అట్లా కాకుండా ఇంట్రెస్ట్ను 2 లక్షల వరకు మనకు అనుమతిస్తారు. ఓకే, దాని గురించి మళ్ళీ చూద్దాం. ఇద్దరు పిల్లలకు ఏ తరగతికైనా ఇప్పుడు ట్యూషన్ ఫీజు, పిల్లల యొక్క స్కూల్ ఫీజులు, తర్వాత 5 సంవత్సరంలో ఫిక్స్డ్ డిపాజిట్స్ కానీ, సుకన్య సమృద్ధి యోజన పథకం కానీ ఇవన్నీ కూడా 80C కింద వస్తాయి, 80C ప్రకారం. కానీ ఇవన్నీ కలిపి 1.5 lakhsకు మించి ఉండకూడదు. అంటే అన్నీ కలిపి మనకు ఉదాహరణకి ఇవన్నీ కలిపితే 2 లక్షలు అయినా కూడా దాంట్లోంచి మనకు వచ్చేటటువంటి ఇన్కంలోంచి గ్రాస్లో నుంచి 1.5 lakhs మాత్రమే తీస్తారు, కానీ 2 లక్షలను మినహాయించరు. ఇప్పుడు ఇంటి అద్దె హెచ్ఆర్ఏను ఎలా మినహాయిస్తారు అంటే మనకు వచ్చినటువంటి తీసుకున్నటువంటి హెచ్ఆర్ఏని తీస్తారా, లేకపోతే దేన్ని మనకి ఇంటి అద్దె నుంచి మినహాయిస్తారు అనేటటువంటిది, అంటే మన గ్రాస్ నుంచి హెచ్ఆర్ఏను మైనస్ చేస్తారు. ఏ వాల్యూని మైనస్ చేస్తారు అనడానికి దీనికి ఒక ఫార్ములా ఉంది, జాగ్రత్తగా గమనించండి. ఇది సెక్షన్ 13A ప్రకారము హెచ్ఆర్ఏ పొందుతున్నటువంటి ఉద్యోగి అద్దె ఇంట్లో నివసిస్తున్నట్లయితే, ఒకవేళ అతడు రెంటెడ్ హౌస్లో ఉన్నట్లయితే మాత్రము ఈ మూడిట్లలో, రెంటెడ్ హౌస్లో లేకపోతే ఇది పరిగణించరు. రెంటెడ్ హౌస్లో ఉన్నట్లయితే ఈ మూడింటిలో ఏదైతే తక్కువ ఉంటుందో, అంటే ఉదాహరణకు ఇంటి అద్దె భత్యం అంటే హెచ్ఆర్ఏ వచ్చినటువంటి మొత్తం ఉదాహరణకు ఇది 1,00,000 రూపాయలు ఉందనుకుందాం. వేతనంలో 10% కంటే అధికంగా చెల్లించిన ఇంటి అద్దె, అంటే మన వేతనం అంటే ఇక్కడ అర్థం ఏంటిదంటే పే ప్లస్ డిఏ అనమాట. ఒకవేళ 10% కంటే అధికంగా చెల్లించినటువంటి ఇంటి అద్దె కానీ, వేతనంలో 50% మెట్రో నగరాల్లో అయితే, 40% పట్టణాలు గ్రామాలు అయినట్లయితే, ఇలాంటి వాటిలలో అంటే మన వేతనం అంటే ఇక్కడ మనం చెప్పాను పే ప్లస్ డిఏ అని చెప్పాను, దాంట్లో 50%, మామూలుగా మెట్రో నగరాలు అయితే 40% అయినట్లయితే, ఈ మూడిట్లలో ఏ వాల్యూ తక్కువగా ఉంటే, ఉదాహరణకి ఇది 1,00,000 రూపాయలు వచ్చింది ఫస్ట్ కేటగిరీలో, సెకండ్ కేటగిరీలో 30,000 వచ్చింది అనుకుందాం, థర్డ్ కేటగిరీలో మనకి 80,000 వచ్చింది అనుకుందాం. ఈ మూడిట్లలో ఇది 80,000, ఇది 30,000, ఇది 1,00,000. కాబట్టి ఈ మూడిట్లలో అన్నిటికంటే తక్కువ ఉన్నటువంటిది 30,000. కాబట్టి మన టోటల్ గ్రాస్ నుంచి అంటే శాలరీ ఆ సంవత్సరంలో తీసుకున్నటువంటి మొత్తం జీతంలో నుండి ఈ 30,000ను అంటే ఈ చిన్నదాన్ని అన్నిటికంటే తక్కువ వాల్యూని మైనస్ చేస్తారు. హెచ్ఆర్ఏకు సంబంధించి ఇంకొన్ని విషయాలు కూడా మనం తెలుసుకుందాం. ఇంటి అద్దె అలవెన్స్ 3,000, సాధారణంగా మనం నెలకి 3,000 కంటే తక్కువ కడుతున్నట్లయితే దానికి ఎటువంటి రసీదు అవసరం లేదు. ఒకవేళ 3,000 కన్నా సాధారణంగా 3,000 లోపు ఇంటి అద్దె కడుతున్న వాళ్ళు ఎవరు ఉండరు. ఒకవేళ కడుతున్నట్లయితే అటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఇంటి అద్దె రసీదును మనం ప్రొడ్యూస్ చేయాలి. అంటే ఇంటి అద్దె రసీదు ఎలా ఉంటుంది, ఆ ఫామ్లు ఎలా ఫిల్ చేయాలనేది మళ్ళీ ఈ సెక్షన్లోనే మనం చూస్తాం. సొంత ఇంట్లో ఉంటున్న వాళ్ళకి హెచ్ఆర్ఏ మినహాయింపు ఉండదు, గుర్తుపెట్టుకోండి. మనం సొంత ఇంట్లో ఉంటున్న వాళ్ళకి హెచ్ఆర్ఏలో మినహాయింపు అనేది వర్తించదు. అలాగే వార్షిక అద్దె 1,00,000 కంటే ఎక్కువైనట్లయితే, అంటే ఉదాహరణకు మనకు 12 నెలలలో 8,000 9,000 దగ్గర ఉన్నట్లయితే అది 1,00,000 రూపాయలు దాటిపోతుంది. 1,00,000 రూపాయలు దాటిపోయినప్పుడు అటువంటి వ్యక్తి ఇంటి యజమాని యొక్క పేరు మరియు పాన్ను సమర్పించడం తప్పనిసరి అవుతుంది. ఇంకొక ముఖ్యమైనటువంటి టాపిక్, చాలామందికి డౌట్ ఉన్నటువంటి టాపిక్ ఏంటంటే హౌసింగ్ లోన్, ఇంటి రుణం. హౌసింగ్ లోన్లో రకరకాలైనటువంటి వాళ్ళు ఉంటారు. కొందరు ఇల్లు హౌసింగ్ లోన్ తీసుకుంటారు కానీ దాంట్లో పేరెంట్స్ ఉంటున్నట్టుగా చూపిస్తారు. కొందరేమో హౌసింగ్ లోన్ తీసుకుంటారు కానీ అదే ఇంట్లో ఉంటారు. ఇంకా కొందరేమో హౌసింగ్ లోన్ ఉండదు, రెంట్ హౌస్లో ఉంటారు. ఒక్కొక్కరి గురించి మనం జాగ్రత్తగా చూద్దాం.
ఒకవేళ ఇంటి రుణంపై చెల్లించినటువంటి అసలు ఐటీసీ కింద మినహాయింపు ఇస్తారు. మీకు ఆల్రెడీ చెప్పాను, ఐటీసీ కింద మనకు 1.5 lakhs ఉంటుంది. కాబట్టి అసలు ప్రిన్సిపల్ అమౌంట్ అనేటటువంటిది మనకి ఐటీసీ కింద మినహాయింపు వస్తుంది. అలాగా ఐటీఈ ప్రకారము 2 లక్షల వరకు మనకు మినహాయింపు ఇస్తారు. అంటే దేనిపైన? మనం చెల్లించినటువంటి వడ్డీ పైన. ఇక్కడ ఒకటి చిన్న క్లాజ్ ఉంది, వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. ఏంటంటే భార్యాభర్తలు ఇద్దరు జాయింట్ లోన్ తీసుకుంటారు, ఈఎంఐని షేర్ చేసుకుంటారు వాళ్ళు. అంటే భార్య అకౌంట్ నుంచి కొంత ఈఎంఐ ఎవ్రీ మంత్ వస్తుంది, తర్వాత భర్త అకౌంట్ నుంచి వస్తుంది. అటువంటప్పుడు ఇద్దరు కూడా 2 లక్షల వరకు మినహాయింపును తీసుకోవచ్చును. అంటే భర్త అకౌంట్ నుంచి వచ్చినటువంటి అమౌంట్ను, అంటే వాళ్ళు కట్టినటువంటి అమౌంట్ 2 lakhs వరకు, తర్వాత భార్య యొక్క అకౌంట్ నుంచి వచ్చినటువంటిది మ్యాక్సిమం గరిష్టంగా 2 లక్షల వరకు వాళ్ళు మినహాయింపును పొందవచ్చు. అయితే సేమ్ అమౌంట్ని ఇద్దరు చూపించుకోకూడదు. అంటే అర్థం ఏంటిదనంటే ఒకరి అకౌంట్ నుంచి వచ్చినా కూడా భార్యది భర్త చూపించకుండా ఎవరెవరి శాలరీ అకౌంట్ నుంచి డిడక్ట్ అయ్యాయో వాటిని గరిష్టంగా 2 లక్షల వరకు మనము మినహాయింపు కోరవచ్చు. ఇప్పుడు సిపిఎస్ ఉద్యోగుల కోసం ఏ రకమైనటువంటి స్లాబ్ రేట్స్ ఉంటాయి అనేటటువంటిది మనం ఇప్పుడు చూద్దాం. సెప్టెంబర్ 2004 తర్వాత నియమించబడినటువంటి ఉద్యోగులందరూ కూడా ఎన్పిఎస్ లేదా సిపిఎస్ కింద వస్తారు. వీళ్ళలో ఐటీసీసీడీ కింద గరిష్టంగా 1.5 lakhs వరకు వీళ్ళకి మినహాయింపు ఉంది. అంటే అర్థం ఏంటిదంటే ఐటీసీసీడీ 1B కింద సిపిఎస్ చందాలో 50,000 వరకు ఎన్పిఎస్ పొదుపుగా పరిగణించవచ్చును. అంటే వీళ్ళకి మామూలుగా వచ్చేటటువంటి 1.5 డిడక్షన్స్తో పాటు మామూలుగా ఐటీసీలో వచ్చేటటువంటి 1.5 lakhsతో పాటు వీళ్ళకి అధికంగా 50,000 అధికంగా తీయవచ్చును. అంటే వీరు 2 lakhs వరకు కూడా దాన్ని చూపించవచ్చును. ఇప్పుడు దీంట్లో మీకు ముఖ్యమైన ఐటీసీసీడీ 1 సిపిఎస్ వాళ్ళకి ఎన్పిఎస్లో దాంట్లో ఉద్యోగి చెల్లించినటువంటి వేతనంతో చెల్లించినటువంటి 10% ప్రీమియం ఒకటి, రెండవది గవర్నమెంట్ ఇచ్చేటటువంటి 10% మ్యాచింగ్ కాంట్రిబ్యూషన్ ఒకటి. ఇది ఐటీసీసీడీ 2 కింద వస్తుంది. ఐటీసీసీడీ 1 ఏమో మనం కట్టినటువంటి అమౌంట్ అనమాట. ఎన్పిఎస్లో ప్రభుత్వం వాటా ఏదైతే ఉంటుందో అది గరిష్టంగా 10% పొదుపు పథకం కింద వర్తించదు, దీన్ని ఆదాయంగానే పరిగణించబడుతుంది. అంటే మనం కట్టేటటువంటి 10% మాత్రమే పొదుపు కింద పోతుంది, కానీ గవర్నమెంట్ ఇచ్చేటటువంటి 10%ను మాత్రం ఆదాయం కింద చూపిస్తున్నారు. అంటూ అంగవైకల్యం కలవారు అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకు కూడా గవర్నమెంట్ ప్రత్యేకమైనటువంటి మినహాయింపుని ఇచ్చింది. సెక్షన్ 80U ప్రకారం అంగవికలులు ఉన్నట్లయితే 40% వైకల్యం కనుక ఉన్నట్లయితే దీనికి సదరం సర్టిఫికేట్ మాత్రమే ప్రామాణికంగా తీసుకుంటారు. ఉన్నట్లయితే వాళ్ళకు 75,000 వరకు, లాస్ట్లో 80% ఉన్నట్లయితే 125,000 వరకు వీళ్ళకి మినహాయింపు ఇచ్చారు. అంటే ట్యాక్స్ లోపల 125,000 వరకు 80% ఉన్న వాళ్ళకి, 40% ఉన్న వాళ్ళకి 75,000 వరకు వీళ్ళకు మినహాయింపు కలదు. కొందరు ఎడ్యుకేషన్ లోన్ తీసుకుంటారు, పిల్లల యొక్క చదువు కానీ లేదా ఆధారపడేటువంటి ఎవరి యొక్క చదువుకైనా సరే తీసుకుంటారు. ఇది ఐటీఈ ప్రకారం దీనికి ఎటువంటి లోన్ లిమిట్ లేదు. దీంట్లో 2 విషయాలు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, కేవలం తీసుకున్నటువంటి లోన్లో 8 సంవత్సరాల వరకు వడ్డీని మాత్రమే మనకు మినహాయిస్తారు, అసలును మినహాయించరు. ఒకటి ఫస్ట్ పాయింట్. సెకండ్ది ఏంటిదంటే దీన్ని పూర్తిగా మినహాయింపు ఉంటుంది, దీనికి ఏం లిమిట్ లేదు. వికలాంగులు లేదా వ్యాధిగ్రస్తులు ఒకవేళ ఆధారపడి ఉన్నట్లయితే, ఆధారితులైనటువంటి వ్యాధిగ్రస్తులు ఉంటే ఇన్సూరెన్స్ ప్రీమియం వాళ్ళకి కడుతున్నట్లయితే వాళ్ళకి 25,000 వరకు సెక్షన్ 80D ప్రకారం అనుమతిస్తారు. ప్రైమరీ హెల్త్ చెకప్ కొరకు ఖర్చు పెట్టినటువంటి రూపాయలు గరిష్టంగా 50,000 వరకు సెక్షన్ 80D ప్రకారం వీళ్ళకి. అలాగే వికలాంగులైనటువంటి భార్యాభర్త పిల్లలు ఆధారితమైనటువంటి సోదరులు కానీ సోదరుడు కానీ ఇలాంటి వాళ్ళు కానీ ఉన్నట్లయితే తల్లిదండ్రి కొరకు కానీ మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం కింద సెక్షన్ 80D ప్రకారం 50,000 నుండి 1,00,000 వరకు అనుమతించబడుతుంది. ఇప్పుడు మనం ఒక శాంపుల్ క్యాలిక్యులేషన్ని గమనిద్దాం ఏ రకంగా చేయాలనేది. ఈ సాఫ్ట్వేర్ను నిజామాబాద్ జిల్లాకు చెందినటువంటి విజయరామ్ గారు రూపొందించారు. విజయరామ్ గారు నిజామాబాద్ జిల్లాలోని డిచ్పల్లి మండలంలో పనిచేస్తున్నారు, ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. వాళ్ళు చేసినటువంటి సాఫ్ట్వేర్ను నేను వాడుతున్నాను. విజయరామ్ గారికి ఈ వీడియో చేస్తున్నప్పుడు వాళ్ళకి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇప్పుడు తాను తయారు చేసినటువంటి సాఫ్ట్వేర్ను ఎలా వాడాలో చెప్తాను. నేను ఆల్రెడీ ఈ సాఫ్ట్వేర్కి సంబంధించినటువంటి లింక్ను మీకు కింద కామెంట్స్ సెక్షన్లో పిన్ చేశాను. దాంతోపాటు మీకు దీన్ని కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ని ఇచ్చాను, దాన్ని ప్రెస్ చేసుకొని ఎవరైనా సరే డౌన్లోడ్ చేసుకొని ఈ సాఫ్ట్వేర్ని వాడుకోవచ్చును. కొంచెం వేగంగా చెప్తాను ఎందుకంటే ఏ డిడక్షన్ ఎక్కడి నుంచి అవసరం అనేది ఇంతకుముందే డిస్కస్ చేసాం కాబట్టి మనం ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ నేమ్ని టైప్ చేస్తాం. నేమ్ తర్వాత ఫాదర్ నేము, తర్వాత కేటగిరీ, తర్వాత
ఏ స్కూలు అనేటటువంటిది, ఏ మండలము, ఇలాంటివన్నీ కూడా మనం ఇక్కడ ప్రిలిమినరీ డీటెయిల్స్ అన్నీ కూడా ఎంప్లాయ్ యొక్క డీటెయిల్స్ ఇక్కడ ఎంట్రీ చేస్తాం. ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ మనకి బేసిక్ పే యాజ్ ఆన్ అని ఉంది. మీకు ఎప్పుడు బేసిక్ పే తెలిసినట్లయితే అప్పటి బేసిక్ పేని పెట్టండి. 2020-21లో మంత్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ జనవరిలో ఉన్నటువంటి బేసిక్ పే నేను పెట్టాను 38,130 అనేది నేను ఎగ్జాంపుల్గా తీసుకొని పెట్టాను. తర్వాత ఇక్కడ సిపిఎస్ ఎంప్లాయీ అయినా లేకపోతే జీపీఎఫ్ ఎంప్లాయీ అయినా తర్వాత సిపిఎస్ ఎంప్లాయీ అయినా ఇలాంటివన్నీ కూడా జీపీఎఫ్ఆ, ఏజీజీపీఎఫ్ఆ, జడ్పీజీపీఎఫ్ఆ అనేటటువంటి డీటెయిల్స్ ఉన్నాయి. దీంట్లో జడ్పీజీపీఎఫ్ అనేది తెలుసుకున్నాను. సిపిఎస్ అయితే మీకు ఆల్రెడీ చెప్పాను, దాని యొక్క క్యాలిక్యులేషన్స్ వేరే ఉంటాయి కాబట్టి ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఇంక్రిమెంట్ మంత్ అనేటటువంటిది ఇక్కడ పెట్టాం మనం, జూలై అనేది. టీజీఎస్పీ అంటే తెలంగాణ ఇంక్రిమెంట్ ఎంత వస్తుందో కూడా మనం ఇక్కడ పెట్టాం. ఒకవేళ మీరు హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నట్లయితే హెచ్ఎం అలవెన్స్ని కూడా ఇక్కడ మనకి చూపించవచ్చును. ఇది ఫ్యామిలీ పే అంటే మామూలుగా ఫ్యామిలీ పే కానీ అడిషనల్ ఇన్కమ్ ఏదైనా వచ్చినట్లయితే అంటే అడిషనల్గా మీకు దాంట్లో హయ్యర్ క్వాలిఫికేషన్కి కానీ లేదా అప్పుడు ఫ్యామిలీ ప్లానింగ్ యొక్క ఇంక్రిమెంట్లు కొందరికి ఉన్నాయి, వాళ్ళవి ఉన్నట్లయితే ఇక్కడ యాడ్ చేయండి. ఇంకేమైనా ఆధార్ ఉన్నట్లయితే కూడా యాడ్ చేస్తాం మళ్ళీ. తర్వాత ఇక్కడ మనకి హెచ్ఆర్ఏ అని చూపించారు. హెచ్ఆర్ఏలో మనకి స్లాబ్ రేట్స్ ఉన్నాయి ఆల్రెడీ 30%, 20%, 14.5, 12%. ఎంత ఏరియాలో ఉంటే మీరు ఆ యొక్క హెచ్ఆర్ఏ అని మనకి ఎంట్రీ చేయండి. సీసీఏ అనేటటువంటిది మామూలుగా టౌన్కు దగ్గరగా నివసిస్తున్నటువంటి వాళ్ళకి సీసీఏ అనేటటువంటిది వస్తుంది. ఆ సీసీఏ అమౌంట్ వచ్చినట్లయితే అది ఎంట్రీ చేయండి ఎస్ అని, లేదంటే వదిలేయండి. తర్వాత ఏహెచ్ఆర్ఏ అనేటటువంటిది కానీ పిహెచ్సి అలవెన్స్ కనుక వచ్చినట్లయితే మీరు ఫిజికల్ హ్యాండిక్యాప్ అలవెన్స్ కనుక వస్తున్నట్లయితే రాయండి. సాధారణంగా ఎంప్లాయీస్కి 2,000 మంత్లీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అలవెన్స్ ఉంటుంది, ఉన్నట్లయితే ఎస్ అని పెట్టండి. డిఏ అప్ టు ఎక్కడి వరకు మనకి అక్టోబర్ వరకు డిఏ వస్తుంది. ఒకవేళ రిటైర్డ్ ఎంప్లాయీ ముందే రిటైర్ అయితే ఇక్కడ వేరే మంత్ని సెలెక్ట్ చేసుకోండి. ఎడ్యుకేషన్ ఫీ పర్ చైల్డ్ 2,500 ఉంటుంది, అది ఒకవేళ చేసినట్లయితే ఎంట్రీ చేయండి. ఈడబ్ల్యూఎఫ్, ఎస్డబ్ల్యూఎఫ్ ఎలాగూ ఇవి మార్చి నెలలో ఒకటి, డిసెంబర్ నెలలో ఒకటి ఎలాగూ కట్ అయిపోతాయి. సిఎంఆర్ఎఫ్, జిఎం రిలీఫ్ ఫండ్ ఒకవేళ మీరు చెల్లించినట్లయితే ఇక్కడ పే చేయండి. ఇది మీరు ఒకవేళ సరెండర్ చేసినట్లయితే ఎస్ అని పెట్టుకొని ఏ నెలలో ఎన్ని రోజులు చేశారు అంటే 15 డేస్ చేశారా, 1 మంత్ చేశారా అని చేయండి. ఒకవేళ సరెండర్ కనుక ఈ పాత ఫైనాన్షియల్ ఇయర్లో చేయకపోతే నో అని పెట్టేయండి. నెక్స్ట్ ఓన్ హౌస్ ఉందా లేదా అని అడుగుతున్నాడు. నో అని అంటే రెంటు ఎంత ఉండాలనేటటువంటిది. ఇక్కడ 8,300 అనేది అది సజెస్టెడ్ చూపిస్తుంది. ఓన్ హౌస్ ఉన్నట్లయితే ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టి ఇక్కడ రెంట్ను చూపించండి అనమాట. చేంజ్ ఇన్ రెంట్ ఒకవేళ మధ్యలో రెంట్ మారింది, ఇల్లు మారారు అనుకుంటే ఇక్కడ మనకి దాన్ని కూడా చూపించుకోవచ్చును. ఇప్పుడు ఓన్ హౌస్ ఉన్నదా అని అంటే ఒకవేళ ఓన్ హౌస్ ఉన్నదని అనుకుందాం అనమాట. టేకెన్ హౌస్ లోన్ తీసుకున్నారా లేదా అని అడుగుతుంది. తీసుకున్నట్టయితే దేని నుంచి తీసుకున్నారు ఏంటి అనేటటువంటిది ఇక్కడ డీటెయిల్స్ మనకి అడుగుతూ ఉన్నాయి. ఇప్పుడు మన బ్యాంక్ నేమ్ ఏంటి, అడ్రస్ ఏంటి, ఇవన్నీ కూడా మనం ఇక్కడ ఇచ్చేయాలి. ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ ఏంటిదంటే టైప్ ఆఫ్ హౌస్ ప్రాపర్టీ. ఇక్కడ లెట్అవుట్ మీరు ఒకవేళ రెంట్కి ఇచ్చి వేరే దగ్గర ఉంటుంటే ఇక్కడ లెట్అవుట్ అని పెట్టండి. ఒకవేళ మీరే వాడుకుంటున్నట్లయితే దాన్ని సెల్ఫ్ ఆక్యుపైడ్ అనేటటువంటిది ఇక్కడ పెట్టండి. పెట్టిన తర్వాత ఎంప్లాయీ హౌస్ అడ్రస్ ఇక్కడ మనం హౌస్ అడ్రస్, హౌస్ నెంబర్ అవి అన్ని డీటెయిల్స్ మనం ఇక్కడ ఎంట్రీ చేస్తాం. ఇక్కడ ముఖ్యమైనటువంటి ఇంకొక డీటెయిల్ ఏమడుగుతుందంటే ఏఏఎస్ అంటున్నాం. ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ కింద 6 ఇయర్స్ కానీ 12 ఇయర్స్ కానీ 18 ఇయర్స్ కానీ 24 ఇయర్స్ కానీ ఏదైనా ఇంక్రిమెంట్ తీసుకున్నట్లయితే ఎస్ అని ఉంచండి, లేకపోతే నో అనేటటువంటిది ఉంచండి. ఎస్ అని ఉంచిన తర్వాత ఏ తేదీ నుంచి అది తీసుకున్నారు అనేటటువంటి ఇక్కడ మనకి డీటెయిల్స్ అనేటటువంటిది చూపించండి. ఏఎస్ తీసుకోకపోయినట్లయితే నో అనేటటువంటిది ఉంచండి ఇక్కడ. తర్వాత గాడ్ ప్రమోషన్ ఒకవేళ ప్రమోషన్ వస్తే ఎస్ అని ఉంచండి, లేకపోతే లేదు అని ఉంచండి. మనము ఈ మెయిన్ పేజీలో డీటెయిల్స్ అన్నీ చేంజ్ చేస్తూ ఉంటే తర్వాత దానికి సంబంధించినటువంటి ఫామ్లలో మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా మారుతూ ఉంటాయి. ఇప్పుడు గాడ్ ప్రమోషన్ అంటే నో అని చెప్పి పెట్టాము. జడ్పీజీపీఎఫ్ ఎంత ఉంటే అంత ఎంట్రీ చేయండి. 6,000 కావచ్చును, 10,000 కావచ్చును, 15,000 కావచ్చును ఎంట్రీ చేస్తాం. టీఎస్జిఎల్ఐ కూడా మనకి ఎంత ఉంటే అంత ఎంట్రీ చేయండి. జిఐఎస్ మీకు స్లాబ్ రేట్స్ మనం చేంజ్ చేసుకోవడానికి లేదు. 15, 30, 60, 90, 120 ఉంటాయి. జిహెచ్ఎంసీలలో 120 వరకు ఉంటుంది. మామూలుగా స్కూల్ అసిస్టెంట్ క్యాడర్లో ఉన్న వాళ్ళకి 60 వరకు ఉంటుంది. దాంతోపాటు ట్యాక్స్ ఒకవేళ అడ్వాన్స్ ట్యాక్స్ మీరు పే చేసినట్లయితే ఎంత పే చేశారు అనేటటువంటిది ఇక్కడ మనకి ఇక్కడ చేయాలి. ట్యాక్స్ ఎన్హాన్స్డ్ ఒకవేళ అదే అమౌంట్ను ఎన్ని నెలలు పే చేశారు, లేకపోతే మధ్యలో మార్చారా అనేటటువంటిది మనం ఇక్కడ చూపించాలి. ఇప్పుడు ఒకవేళ ఓన్ హౌస్ అన్నట్టయితే సెల్ఫ్ ఆక్యుపైడ్ కదా ఇది ఉంది. ఒకవేళ లెట్అవుట్ అయినట్లయితే ఈ కాలమ్స్ మనం నింపుకోవాలి. ఏంటిది హౌస్ ఓనర్, ఎందుకంటే రెంట్ రిసిప్ట్ అనేది మనకి ఇక్కడ లాస్ట్ పేజీలో మనకు జనరేట్ అవుతుంది.
హౌస్ ఓనర్ అడ్రస్ అనేటటువంటిది ఇక్కడ ఇచ్చారు, ఎందుకంటే ఇది లాస్ట్లో రెంట్ రిసిప్ట్ కోసం ఉపయోగపడుతుంది. తర్వాత మనం ఒకటి వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ నేను ఒకటి డిస్కస్ చేస్తున్నాను. ఏంటంటే అది ఒకటి ఓల్డ్ రెజ్యూమే అని, రెండవది న్యూ రెజ్యూమే అనేటటువంటిది రెండు ఉన్నాయి. అంటే ఏంటంటే ఓల్డ్ స్లాబ్ రేటు, న్యూ స్లాబ్ రేట్లలో ఏ స్లాబ్ రేట్ని అవసరం ఉంటే ఆ స్లాబ్ రేట్ని మనం వాడుకోవడానికి వీలుగా ఇక్కడ మనకి ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ టేబుల్ని మనం గమనిద్దాం. దీంట్లో ఇన్కమ్ ట్యాక్స్లో ఓల్డ్ స్లాబ్ రేటు, తర్వాత న్యూ ట్యాక్స్ స్లాబ్స్ అనేటటువంటివి ఉన్నాయి. ఓల్డ్ స్లాబ్ రేట్ ప్రకారము 2,50,000 వరకు నిల్ ఉంటుంది. తర్వాత 2 lakh నుంచి 5 lakh వరకు 5% ఉంది. 5 lakh నుంచి 10 lakh వరకు 20% ఉంది. తర్వాత 10 lakh అండ్ బియాండ్ వరకు 30% అనేది ఉంది. న్యూ ట్యాక్స్ స్లాబ్ కనుక మనం సెలెక్ట్ చేసుకున్నట్టయితే రెండు వేరువేరుగా ట్రై చేసి చూడండి. న్యూ రెజ్యూమే అనేటటువంటిది పెడితే ఒక రకమైనటువంటి అమౌంట్ వస్తుంది, ఓల్డ్ రెజ్యూమే పెడితే ఇంకో రకమైనటువంటి అమౌంట్ వస్తుంది. ఆ రకంగా మనము ఇక్కడ చేసుకోవాలి. ఓల్డ్ రెజ్యూమేనే చాలామందికి వస్తుంది. న్యూ రెజ్యూమేలో వచ్చినటువంటి ప్రాబ్లం ఏంటంటే న్యూ సిస్టంలో మీకు ఎటువంటి డిడక్షన్స్ వర్తించవు. అంటే ఐటీసీలో వచ్చేటటువంటి మీ ఎల్ఐసీలు కావచ్చును, లేదా మామూలుగా కట్టినటువంటి హౌసింగ్ లోన్కు సంబంధించిన ప్రీమియం కావచ్చును, ఏదైనా సరే అవన్నీ మనం ఇక్కడ చూసుకోవడానికి వీలుగా ఉండదు. ఆ తర్వాత ఇక్కడ డీడీఓ యొక్క డీటెయిల్స్ ఇవ్వమని అడిగాడు. ఇక్కడ డీడీఓ యొక్క డీటెయిల్స్ అన్నీ మనం ఇవ్వాలి. డీడీఓ నేమ్ ఏంటి, ఆఫీస్ నేమ్ ఏంటి, డిజిగ్నేషన్ ఏంటి, డీడీఓ యొక్క ట్యాన్ నెంబర్ ఏంటి, ఒకవేళ పాన్ నెంబర్ ఉన్నట్టయితే పాన్ నెంబర్ కానీ ఇలాంటివన్నీ ఇవ్వాలి. ఇక్కడ మీకు ఇంతకుముందు ఏ ట్యాక్స్లో అంటే దేంట్లో ఏది అనేది మీకు ఆల్రెడీ చెప్పాను కాబట్టి ఐటీడీడీలో ఉన్నటువంటిది ఏంటి, ఐటీడీడీబీలో ఉన్నటువంటిది ఏంటి, ఇక్కడ మనకి చాలా ఫ్లెక్సిబుల్గా సాఫ్ట్వేర్ను రూపొందించారు. ఫస్ట్ ఇంట్రెస్ట్ ఆన్ హౌసింగ్ లోన్ అడ్వాన్స్ డీటెయిల్స్ అని చెప్పాము, 2 lakhs వరకు అనుమతిస్తారు. 80D కింద ట్యూషన్ ఫీజు కానీ ఏ కేటగిరీలు ఉన్నాయో 80D కింద వచ్చేటి అన్నీ కూడా మెడికల్ ఇన్సూరెన్స్ కానీ, డిపెండెంట్స్ ఆఫ్ పేరెంట్స్ కానీ, ఇవన్నీ కూడా మనకి కేటగిరీలు ఉన్నాయి. 80Cలో మనకి రీపేమెంట్ ఆఫ్ హౌసింగ్ లోన్ ప్రిన్సిపల్ అమౌంట్ వస్తుంది. దాంతోపాటు ఎల్ఐసీలు అన్నీ దీని కిందకి వస్తాయి, సుకన్య సమృద్ధి దీని కిందకి వస్తుంది, పిఎల్ఐ పోస్టల్ ఎల్ఐసి వస్తుంది, నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ వస్తుంది. ఇలాంటి అన్నీ కూడా మనకి ఐటీసీ కింద వస్తాయి. ఐటీఈ కింద ఏమొస్తాయి, ఇంట్రెస్ట్ ఆన్ ఎడ్యుకేషన్ లోన్ ఐటీఈ కింద, ఇలా అన్నీ కూడా ఉన్నాయి. ఐటీయూ అని అంటే ఇంట్రెస్ట్ ఆన్ సేవింగ్స్ అకౌంట్స్ అనేటటువంటిది. ఫిజికలీ డిజబిలిటీ వాళ్ళు ఒకవేళ 80% డిజబిలిటీ ఉంటే ఎంత, తర్వాత లెస్ దాన్ 80% ఉంటే ఎంత, ఇవన్నీ మీకు ఇప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి నేను ఇప్పుడు ఇక్కడ డీటెయిల్గా వెళ్ళడం లేదనమాట. సేవింగ్స్ అకౌంట్స్ నుంచి ఏదైనా ఇన్కమ్ వచ్చినట్లయితే దాన్ని చూపించుకోవచ్చును. ఇక్కడ ఇన్కమ్ ఫ్రమ్ డిపాజిట్స్ బ్యాంక్ కానీ పోస్ట్ ఆఫీస్ కానీ ఇలాంటి వాటిలలో, ఇన్కమ్ ఫ్రమ్ ట్యాక్స్ రీఫండ్ ఒకవేళ వచ్చినట్లయితే మనకి ఇవన్నిటిని ఇన్కమ్ కింద మనం చూపించవచ్చును. టోటల్ డిఏ ఏరియర్స్ ఫర్ సాఫ్ట్వేర్ యాజ్ ఫర్ సాఫ్ట్వేర్ అని చెప్పారు, కానీ దానికంటే సాఫ్ట్వేర్ ప్రకారం చేయవచ్చును. లేదా మనకి డిఏ అమౌంట్ తెలిసినట్లయితే ఎంత అమౌంట్ మీరు తీసుకున్నారో ఇక్కడ మనం మాన్యువల్గా ఎంటర్ చేసినట్లయితే డిఏ ఏరియర్స్ ఎంత వచ్చినాయో, జడ్పీజీపీఎఫ్కి ఎంత వెళ్ళింది, మనకి చేతికి ఎంత వచ్చింది అనేది మనం ఇక్కడ ఎంట్రీ చేసినట్లయితే ఇవన్నీ డీటెయిల్స్ కూడా మనకి అనెక్చర్ 1, అనెక్చర్ 2, ఫామ్ 16 ఇవన్నిట్లలో రిఫ్లెక్ట్ అవుతాయి. చాలా సింపుల్గా ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ఉంది, చాలా యూజర్ ఫ్రెండ్లీ కూడా ఉంది. అనెక్చర్ 2 అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఓల్డ్ రెజ్యూమే మనం సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఓల్డ్ రెజ్యూమే అనే ఇక్కడ వచ్చింది. ఇక్కడ మీ పాన్ నంబరు ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ మనకు కనిపిస్తాయి. ఇది మనకు వచ్చినటువంటి టోటల్ గ్రాస్. ఈ గ్రాస్ ఎక్కడ కనిపిస్తుంది అంటే ఇక్కడ కనిపిస్తుంది 7 lakh. అంటే ఇన్కమ్ మనకు వచ్చినటువంటి మొత్తం ఇన్కము ట్యూషన్ ఫీతో సహా 5,000 తీసుకున్నాం మనము, డిఏ ఏరియర్స్ కూడా తీసుకున్నాం, ఇవన్నీ కలుపుకొని ఇది ట్యాక్సబుల్ ఇన్కమ్. ఈ ట్యాక్సబుల్ ఇన్కమ్ నుంచి మీకు ఆల్రెడీ చెప్పాను ఈ మూడిట్లలో యాక్చువల్ రెంట్ పేడ్ హెచ్ఆర్ఏ ఎలా మినహాయిస్తారనేది. హెచ్ఆర్ఏ నేను ఆల్రెడీ ఓన్ హౌస్ ఉంది అని చెప్పి రాశాను కాబట్టి రెంట్ పేడ్ ఎక్సెస్ ఆన్ 10% శాలరీది 0 వచ్చింది. కాబట్టి ఈ 0ని అన్నిటికంటే లో వాల్యూ కాబట్టి దాన్నే తీసుకొని ఇక్కడ ఎటువంటి అమౌంట్ను ఇది చేయలేదు. అంటే ఓన్ హౌస్ ఉంటే ఇక్కడ మనకి హెచ్ఆర్ఏలో ఎటువంటి మినహాయింపు మనకి ఇక్కడ రాదు. దాంతోపాటు మనకి ఇక్కడ స్టాండర్డ్ డిడక్షన్స్ 50,000 ఇక్కడ తీసేశారు. నేను ఆల్రెడీ చెప్పాను స్టాండర్డ్ డిడక్షన్ అనేది అందరికీ తీసేస్తారని చెప్పాను. దాంతోపాటు ప్రొఫెషనల్ ట్యాక్స్ 2,400 కూడా కట్ అయిపోయి మిగిలినటువంటి అమౌంట్ వచ్చింది. దాంతోపాటు నెక్స్ట్ హౌస్ ప్రాపర్టీ రెంట్ రిసీవ్డ్ అనేటటువంటిది ఇక్కడ వచ్చింది. ఇంట్రెస్ట్ ఆన్ హౌసింగ్ లోన్ పైన వచ్చినటువంటి ఇంట్రెస్ట్ అమౌంట్ను డైరెక్ట్గా మన గ్రాస్లో నుంచి తీసేస్తారు 2 lakhs వరకు. మీరు 2,50,000 ఎంటర్ చేసినా కూడా ఇక్కడ 2 lakhs మ్యాక్సిమం తీసుకుంటుంది. సో అది తీసేసి మిగిలిన అమౌంట్నే ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తూ పోతారు. ఇక్కడ ముఖ్యమైనటువంటి కేటగిరీ మనకి ఐటీసీ లోపల ఐటీసీ, ఐటీసీసీసీ, తర్వాత ఐటీసీసీడీ,
తర్వాత ఏటీసీసీఎఫ్ ఇవన్నీ కూడా వస్తాయి. జెడ్పీజీపీఎఫ్, టీఎస్జిఎల్ఐ, జిఐఎస్ ఇవన్నీ అమౌంట్ కూడా మనకు వచ్చేసింది. సంవత్సరంలో మనం కట్టినటువంటి అమౌంట్ అంతా వచ్చింది. దాన్ని కూడా దానిలోంచి తీసేశారు. తీసేసిన తర్వాత నెక్స్ట్ మనకి ఇక్కడ ట్యాక్సబుల్ ఇన్కమ్ ఎంత అనేది ఇక్కడ డిసైడ్ అయిపోయింది. అంటే 1,22,000 దీని నుంచి పోయిన తర్వాత మన ట్యాక్సబుల్ ఇన్కమ్ 3,75,000 వచ్చింది. 3,75,000కి వచ్చేటటువంటి ట్యాక్స్ ఎంత అంటే 6,259 రూపాయలు వస్తున్నది. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, 6,259 రూపాయలు ఇప్పుడు నాకు ఈ అమౌంట్కు పడ్డటువంటి ట్యాక్స్ నాకు ఇంత. మరి నేను ఇంత ట్యాక్స్ పే చేయాలి కదా, ఎందుకు పే చేయట్లేదు అని అంటే మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి రిబేటు 12,500 ఇచ్చింది. ఇక్కడ అమౌంట్ ఇప్పుడు నేను చేసినటువంటి ఎగ్జాంపుల్లో అది లేదు కాబట్టి నాకు ఇక్కడ అమౌంట్ 0 లాగా చూపిస్తుంది అనమాట. ఇది సాఫ్ట్వేర్. దాంతోపాటు నెక్స్ట్ మనం ఇక్కడ ఫామ్ 16కు కూడా పోవచ్చును. ఫామ్ 16 అనేది చాలా ఇంపార్టెంట్. దీంట్లో ఫామ్ 16లో ఉన్నటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఏమేమి వచ్చాయి అనేది అన్నిటి యొక్క సమ్మరీ మనకి ఫామ్ 16 లోపల ఉంటుంది. ఇలా క్లియర్గా ఉంటుంది. దాంతోపాటు రెంట్ రిసిప్ట్ అనేది ఉంటుంది. ఇక్కడ రెంట్ రిసిప్ట్ లోపల ఏంటిదంటే ఎవరి నుంచి అమౌంట్ తీసుకున్నాం, ఏం తీసుకున్నాం అనే బేసిక్ డీటెయిల్స్ మాత్రమే ఉంటాయి. ఆ రెంట్ రిసిప్ట్ని యాజ్ ఇట్ ఈస్గా మనం ప్రింట్ తీసుకున్నట్లయితే ఇక్కడ మనం హౌస్ అడ్రస్ ఇస్తాం కాబట్టి హౌస్ అడ్రస్లో ఇచ్చినటువంటి దాంట్లో అక్కడ డీటెయిల్స్ అన్నీ, ఓనర్ నేమ్ ఇస్తాం, పాన్ నెంబర్ ఇస్తాం కాబట్టి ఇవన్నీ డీటెయిల్స్ మనకి అక్కడ రిఫ్లెక్ట్ అవుతాయి. ఈ రకంగా మన ఇన్కమ్ ట్యాక్స్ని ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకొని ఇంట్లోనే కూర్చొని కంప్యూటర్ పైన కానీ లేదా మొబైల్లో కానీ ఈజీగా మన ఇన్కమ్ ట్యాక్స్ని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చును. సో క్యాలిక్యులేట్ చేసుకొని దాన్ని ప్రింట్ తీసుకున్నట్టయితే మనకు ముఖ్యమైనటువంటివి అనెక్జర్ 2 అనేది చూస్తారు. ఇక్కడ ట్యాక్సబుల్ ఇన్కమ్ నిల్ అని ఉంటే ఓకే అన్నట్టు. దాంతోపాటు ఏం చూస్తారనంటే దీంతోపాటు ఫామ్ 16 అనేది చాలా ఇంపార్టెంట్. ఫామ్ 16 కూడా చూస్తారు. ఇక్కడ ఈ షీట్లో మొత్తం మనకు కావాల్సినటువంటి ఇన్కమ్ తర్వాత ఎక్స్పెండిచర్ ఇవన్నీ కూడా చాలా డీటెయిల్గా రాయబడి ఉంటాయి. ఇలా మనకి ఈ సాఫ్ట్వేర్ ద్వారా ఇది చేయవచ్చును. ఈ సాఫ్ట్వేర్ లింక్ మీకు ఆల్రెడీ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. కావాల్సిన వాళ్ళు ఈ సాఫ్ట్వేర్ను డౌన్లోడ్ చేసుకొని మీరు కూడా మీ ఫోన్లో లేదా మీ ల్యాప్టాప్ లోపల కానీ లేదా డెస్క్టాప్ లోపల కానీ వాడుకోవచ్చును. ఈ విషయాలన్నీ మీకు ఉపయోగకరంగా ఉంటాయి అనుకుంటున్నాను. ఇలాంటి విషయాలు మరెన్నో కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి వర్మాస్ నాలెడ్జ్ హబ్. మీకు ఏదైనా ప్రత్యేకమైనటువంటి అనుమానాలు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో ఉంచండి. వాటికి వీలైనంత మట్టుకు నేను జవాబు ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. బై బై.